పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని మనము జ్ఞానభావంగా చదువుకున్నాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు జాగ్రత్తగా చదవాలన్నమా. మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారు ఉన్నారని వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండి, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యం బలపరచుడి, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారును వారిని వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభువు తెస్సలోనికి రాసే సంఘానికి భక్తి జీవితాన్ని గురించి రాస్తున్నాడు ప్రభువు. భక్తిలో ఎవరైతే మాకు పైన ఉండి మమ్మల్ని ఉపదేశిస్తారో వారిని ప్రేమించాలని, వారిని గౌరవించాలని, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మేము ఇవ్వాలని విషయాలు ఈ లేఖనంలో వ్రాయబడుతున్నాయి. మేము మా జీవితాల్లో మాకు బుద్ధి చెప్పేవారు మా పెద్దలు, మాకు సరైన మార్గం తెలియచేసేవారు మా సహోదరులు, మాకు చక్కటి వాక్యమును అందించేవారు సేవకులు, అలాంటి వారిని మేము గౌరవించాలి, ప్రేమించాలి, ఘనపరచాలి అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. అటు రీతిగా మేము కూడా ఉండడానికి సహాయం చేయమని, మా మనస్సులను మా హృదయాలని శరీర రీతిగా కాకుండా ఆత్మ సంబంధముగా మార్చమని, దీవించమని ప్రార్థన మనవులు యేసుక్రీస్తు పేరిట అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, గత వారము అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన మనము ధ్యానించాం. పౌలు గారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన కోసము తన యొక్క అవసరాల కోసమో ప్రార్థన చేయట్లేదు, కానీ సంఘము ఎలా ఉండాలి, సంఘము ఎలాంటి ప్రార్థన చేయాలి, సంఘము ఎలాంటి ప్రార్థనలో కొనసాగాలని 3 మెట్లు గత వారం మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే, రక్షించబడిన వారు సంపూర్ణంగా ఉండాలని, రక్షించబడిన వారు వివేకము కలిగి ఉండాలని, రక్షించబడిన వారు జ్ఞానము కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌలు రాస్తున్నాడు. ఈ రోజున నా అంశం ఏమిటంటే, దేవుని యొక్క సేవకులుగా ఉన్నటువంటి వారిని మనం ఎలాగైనా గౌరవించాలి అనే విషయాన్ని బైబిల్ మనతో మాట్లాడుతోంది. ఈ తెస్సలోనికి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ అంటున్నాడు, మీ పైన మిమ్మల్ని ప్రేమించి బుద్ధి చెప్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వారిని మనము గౌరవించాలి. దేవుని స్తోత్రం. 2 రకాలైన మనుషులు మనకు ఉంటారు. ఒకరు శరీర సంబంధంగా ప్రేమిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని శరీర సంబంధంగా ప్రేమిస్తారు. వారు బాగా ఉండాలని, వారు మంచి మనసు కలిగి ఉండాలని, వారు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని శరీరరీత్యా తల్లిదండ్రులు వారిని ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది వయసు వచ్చిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటే అదే తల్లిదండ్రులు బుద్ధి చెప్తారు, నాయనా నువ్వు వయసు వచ్చింది, చదువుకున్నావు, ఉద్యోగం చేయి అని బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పినంత మాత్రాన వారు ప్రేమ లేక తల్లిదండ్రులకు తెచ్చట్లేదు, కానీ పరిస్థితులను బట్టి బుద్ధి చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే, మీ పైన ఉన్నవారు, ఈ మాట అందుకే 2 సార్లు చదివించాను. అమ్మగారు చదివారు, షారోన్ కూడా చదివారు.
మీ పైన మీకు బుద్ధి చెప్పేవారు ఉన్నారు. వారు ఎవరు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధముగా మిమ్మల్ని నడిపించేవారు, భక్తి జీవితంలో బుద్ధి చెప్పేవారు, భక్తి అనుభవంలోనికి నడిపించేవారు. వీరు ఎలాంటి వారు అంటే, తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే, మనల్ని ప్రేమించే వారి కంటే గొప్పవారు. ఎందుకంటే నువ్వు నరకంలోనికి వెళ్ళిపోకుండా, నువ్వు నరకం అనేటువంటి స్థలానికి వెళ్లకుండా, నేను పరలోకం అనే స్థలానికి వెళ్ళడానికి నడిపించేవారే నీ కాపరి. కానీ నీకు మంచి ఆత్మీయంగా నడిపించేటువంటి వారు ఎవరైనా సరే, వారి యొక్క సూచనలు ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా చక్కటి విషయాలు రాయబడుతున్నాయి. అది ఏమిటి అంటే, మనలను ఆత్మ సంబంధముగా నడిపించి పైన ఉండి బుద్ధి చెప్పేవారిని 3 విషయాలు మనం చేయాలంట. 1 ప్రేమించాలి, 2 సన్మానించాలి, 3వది చదవాలి, గౌరవించాలి. 3వది ఏం చేయాలంటే 3 విషయాలు ఇక్కడ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా నడిపించడము అంటే ఏమిటంటే భక్తిలో నడిపించడం. ఈరోజు చాలా సంఘాలు మనకు ఉన్నాయి, చాలామంది కాపరులు ఉన్నారు, అనేక మంది సంఘాలు విస్తరించబడుతున్నాయి, అనేక మంది సంఘాల్లో చాలామంది ఉన్నారు. కానీ విస్తారమైన సంఘం ఉంది, కానీ వ్యక్తిగతంగా ప్రేమించే సేవకులు తక్కువగా ఉన్నారు. మొన్న భారతీయ గారు ఫోన్ చేశారు, భారతీయ గారు రాజమండ్రి, అయ్యగారు మీకు చిన్న గిఫ్ట్ పంపించాలనుకుంటున్నాను, పంపించిందా 1000 రూపాయలు పంపించారు. ఈ సంఘంలో వ్యక్తిగతంగా ప్రేమించేవారు. ఈ సంఘంలో మనం ఆమెని పేరు పెట్టి మరీ పిలిచి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు 1000 సంఖ్య గల సంఘంలోకి వెళ్ళారాము, పెద్ద సంఘము, పెద్ద కాపరి. కానీ కొన్నిసార్లు వ్యక్తిగతమైన అనుబంధం లేనటువంటి విశ్వాసులుగా మనం ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కాపరి హృదయం ఏమిటి అంటే, సంఘములో ఎవరైనా తప్పిపోతే, ఎవరైనా రాకపోతే పిలిచి మరి వారి కోసము వేదన పడేటువంటి కాపరులు ఉన్నారు. బహుశా అనుకోవచ్చు, కొంతమంది కాపర్లను మనం చులకనగా చూడొచ్చు, తక్కువగా చూడొచ్చు, లేనివారిగా చూడొచ్చు, ధనము లేని వారిగా మనం అనుకోవచ్చు. కానీ కాపరికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే, నిన్ను ఆత్మీయంగా నడిపించాలి. నీ తల్లి నీ కోసం ప్రార్థన చేయలేకపోవచ్చు, నీ అన్న నీ కోసం ప్రార్థన చేయలేకపోవచ్చు, నీ కుటుంబం నీ కోసం ప్రార్థనలో గడపలేకపోవచ్చు. కానీ నీ ఆత్మీయ తండ్రి ఉన్నాడే, ఆయన నీ కోసము అనుదినము కూడా ప్రభు సన్నిధానంలో కన్నీరు కారుస్తారు. నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు, నువ్వు బలహీనురాలుగా ఉన్నప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, నేను పడిపోయినప్పుడు మనల్ని ఎవరు మన కోసం ప్రార్థన చేస్తారంటే సంఘ కాపరి, సంఘములో ఉన్నటువంటి కాపరి మాత్రమే ఇది గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తారు. అలాంటి కాపరికి మనం ఏమి ఇవ్వాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగినటువంటి ప్రేమను మనం చూడాలి. కొంతమంది సేవకులు చులకనగా చూస్తూ ఉంటారు. కొంతమంది మనకున్న హోదాను బట్టి, మనకున్న గౌరవాన్ని బట్టి మనకంటే తక్కువగా చూస్తారు. కానీ అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యా మీరు అది చూడద్దు, మీ పైన ఉన్నటువంటి మిమ్మల్ని ఆదరించి నడిపిస్తున్నటువంటి సేవకుల్ని మొదటిగా ప్రేమించాలంటే. దేవుని స్తోత్రం చెప్దాం. మాట ఒకసారి చదువుతారు సిస్టర్. మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారి పనిని బట్టి, అనగా సేవకులు చాలా మంది ఉంటారు, కానీ వారు పని కలిగి ఉండాలి, అనగా భక్తి జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం అంటే, భక్తిలో లేనటువంటి సేవకులు మనం గౌరవించలేకపోవచ్చు, భక్తిలో లేనటువంటి సేవకులు మనం విడిచిపెట్టచ్చు. భక్తి అనేటువంటి అనుభవంలో లేకపోతే వద్దు. కానీ నిన్ను ప్రేమించే విధానం బట్టి, నిన్ను నీ ఇంటికి, నీ బహుశా నీ కుటుంబాన్ని గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేసే ఏ కాపరి నా కాపరి కోసం మనము ప్రేమ కలిగి ఉండాలి. ఏం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసి జీవితంలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది దైవజనులను ప్రేమించే
మనస్సు మనం కలిగి ఉండాలి. ఏ కుటుంబము దైవజనాన్ని ప్రేమిస్తారో ఆ కుటుంబము ఆశీర్వదించబడతారు. ఏ కుటుంబము దైవజనులతో ఇంటరాక్ట్ అవుతారో, కలుసుకుంటారో, దైవజనుడి యొక్క క్షేమము తెలుసుకుంటారు, దైవజనుడి యొక్క కష్టాలు తెలుసుకుంటారు, ఏ దైవజనుడి యొక్క విషయాల్ని ఏ కుటుంబం అయితే తెలుసుకుంటారో, ఏ కుటుంబం అయితే దైవజనుల కోసము మరి పరామర్శించి వారిని ప్రేమిస్తారో ఆ కుటుంబము ఆశీర్వదించబడతారు. నిజమైన దేవుని బిడ్డలారా, శూనేమి గారు దైవజనుని ప్రేమించి గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. ఘనురాలైనటువంటి స్త్రీ దైవజనుడికి ఒక ఇల్లు కట్టించింది, ఒక రూమ్ కట్టించింది. ఆమె పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. అదే బిడ్డకి ప్రాణాపాయం కలిగినప్పుడు ఆ ప్రాణాపాయం నుంచి దేవుడు రక్షించాడు. దైవజనుని ప్రేమించినప్పుడు, దైవజనుని ప్రేమించే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మేలులు దాచి ఉంచుతానని ఒక సేవకునిగా మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి నీ పైన ఉన్నటువంటి ఒక మంచి సేవకుడు ఉంటే వారిని ఖచ్చితంగా ఆత్మీయంగా మనం ప్రేమ కలిగి ఉండాలని మనం చేస్తున్నాం. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడి యొక్క ప్రయాసాన్ని గుర్తించాలి. దైవజనుడు ఇంటింటికి వెళ్ళడం, ఇతరుల కోసం ప్రార్థన చేయడం, ఇతరులను పరామర్శించడం, ఇతరులని యొక్క మరి విషయాన్ని గమనించుకుని వారి కోసం ప్రార్థన చేసేటువంటి దైవజనురాలు కానీ దైవజనుడు కానీ ఉంటే వారి పనిని మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం. ఈ రోజున లాక్డౌన్ అయినప్పుడు చాలామంది నేను చూశాను, చాలామందిని నేను గమనిస్తున్నప్పుడు కొంతమంది అసలు పట్టించుకోరు, ఫోన్ చేయరు. అసలు దైవజనులు ఎలా ఉన్నారు, దైవజనులు ఎలాంటి స్థితిలో ఉన్నారు, దైవజనులు తింటున్నారా, ఉంటున్నారా, దైవజనులు అనేవారు 4 వారాలైంది కలుసుకోలేకపోయాం అనేటువంటి ఆ నానుడి కొంతమందిలో తగ్గుతుంది. ఎందుకంటే వారు ఆత్మీయమైన బిడ్డలు కాదేమో. శారీరకంగా ప్రేమించేవారు ఆత్మ సంబంధమైన విషయాల్లో వెనకబడతారు. కొంతమంది ప్రేమిస్తున్నారు, కొంతమంది గౌరవిస్తున్నారు, కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు. కానీ ఈ రెండింటికి తేడా కనిపిస్తుంది. ఏమిటి అంటే దేవుని ప్రేమించేవారు, దేవుని వాక్యమును ప్రేమించేవారు, దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఖచ్చితంగా దైవజనుల్ని పరామర్శిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనునికి నీకు ఉన్నటువంటి ప్రేమ దేవునికి సంఘానికి ఉన్నటువంటి ప్రేమ. దేవుని సంఘాన్ని ప్రేమించే దైవజనుడు కాబట్టి దేవుని ప్రేమించే మనము ఖచ్చితంగా దైవజనుని ప్రేమించాలి. దైవజనుని ఎప్పటికప్పుడే పరామర్శిస్తూ వారి మంచి సర్కిల్లో కూడా మనము మన యొక్క సహకారాన్ని, మన ప్రార్థనని అందిస్తూ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఆయన ప్రేమించిన వాడిగా ఉంటామని ఒక సేవకునిగా మనం చేస్తున్నాం. చాలామంది ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బలహీనమైన పరిస్థితిలో సంఘము యొక్క విషయాలు ఉన్నాయంటే దానికి కారణము వారు సరైనటువంటి ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారు. రెండవది మనం చూసినట్లయితే దైవజనులు చాలామంది ఉంటారు. దైవజనులు ఎంతమంది ఉంటారంటే చాలామంది చాలామంది దైవజనులు అనేవారు మరి టీవీలో కనిపిస్తున్నారు, చాలామంది కనిపిస్తున్నారు. కానీ మనకు ఎవరు నిజమైనటువంటి దైవజనులు ఎవరు అని ఒకవేళ మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకుంటే నిన్ను ఆత్మీయంగా రక్షించి కొనుక్కున్నవాడే నీ తండ్రి అండి. స్తోత్రం. మనం ఆయా సంఘానికి వెళ్ళొచ్చు, ఆయా సేవకుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయా సేవకుల దగ్గర మనం వెళ్ళొచ్చు. కానీ మన ఆత్మీయ తండ్రి మనల్ని ఎవరు రక్షించారు అంటే ఒకే ఒక తండ్రి ఉంటాడు. ఆయన నిన్ను రక్షించిన వాడు, నీకోసం ప్రార్థన చేసిన వాడు, నీకోసము తన యొక్క సమయాన్ని వెచ్చించి నీ దగ్గరికి వచ్చి నిన్ను కన్నవాడు, నిన్ను కొనినవాడు. ఆయన ఎప్పుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎప్పుడు కూడా మరిచి పోకూడదు. దేవుని స్తోత్రం. అనేక మంది తండ్రులు ఉన్నారంట. బైబిల్ చెప్తుంది. ఆ మాట కాదు, చూద్దాం, ఆ మాట వచ్చినాను నీకు గుర్తు చేస్తాను. అనేక మంది తండ్రులు నీకు ఉండొచ్చు, కానీ ఒకే ఒక తండ్రి. ఆయన ఎవరు అంటే నిన్ను కన్నవాడు, నిన్ను ఆత్మీయంగా నడిపించేవాడు. చూద్దాం ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం.
15, 16, 15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు జాగ్రత్తగా ఉన్నారు. క్రీస్తునందు నీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను. అంటే 10,000 మంది బోధకులు వాళ్ళు నీకు ఉపదేశించినను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని. జాగ్రత్తగా చదవాలి ఆ మాట. మళ్ళీ చదవండి ఆ మాట. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక. ఇక్కడ ఒకే ఒక తండ్రి, ఆయన ఎవరంటే క్రీస్తు యొక్క సువార్త ద్వారా కొన్నటువంటి మీ ఆత్మీయ ఆయన మర్చిపోతుంది. ఒక కాపరికి ఒక విశ్వాసకు ఉన్న సంబంధం. మనం ఆయా సంఘాలకు వెళ్ళొచ్చు, ఆయా చోట్లకు వెళ్ళొచ్చు, ఆయా వాక్యాలు వినొచ్చు, అనేక మంది దైవ సేవకులు మనం ప్రేమించవచ్చు, కానీ నీ ఆత్మీయ తండ్రిని నువ్వు ఎప్పుడు మరచి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడుతుందంటే నిన్ను ఆత్మీయంగా నడిపించేవారు 3 విషయాలు మనం చేయాలి. మొదటి ఏమిటంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయన్నే అంత చెప్పాలి. ఆయన్ని సేవకుని ప్రేమించాలి. నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఎన్ని కష్టాలున్నా వారిని పరామర్శించట్లో. ఎందుకు మనం సేవకుని మర్చిపోకూడదంటే నిన్ను ఆత్మీయంగా నడిపించేవాడే. ఏం చేసేవాడంటే బుద్ధి చెప్పేవాడు. ఈ రోజున బుద్ధి చెప్తే కోపం వచ్చేస్తున్నాడు, సరి చేసుకోమంటే కోపం వచ్చేస్తుంది. కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడు అధికారం అంటే సరిచేసే అధికారము దేవుడు కలిగి ఉన్నాడు. ఆ అధికారాన్ని సేవకులకు ఇచ్చాడు. అధికారాన్ని ఎవరికి ఇచ్చాడండి? సేవకుడికి ఇచ్చాడు. సేవకుడు వాక్యం ద్వారా సరిచేస్తున్నప్పుడు, వాక్యం ద్వారా నిన్ను కడుతున్నప్పుడు, వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని కడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఉన్నారు, పెంచి పెద్ద చేస్తారు. తప్పు చేస్తున్నప్పుడు సరి చేస్తారు. నువ్వెవరో సరి చేయడానికంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన అధికారం. నువ్వు బుద్ధి చెప్తావు. ఒక ఆత్మీయ కుటుంబంలో కూడా, ఒక ఆత్మీయ సంఘంలో కూడా ఎవరు నిన్ను సరిచేయగలరు, ఎవరు నీకు సరిచేసే అధికారము ఎవరు కలిగి ఉన్నారంటే ఆత్మీయ తండ్రి. దేవుడికి స్తోత్రం. కాబట్టి చాలాసార్లు సరిచేస్తున్నప్పుడు చిన్నపుచ్చుకుంటున్నాం, సరిచేస్తున్నప్పుడు వ్యతిరేకిస్తున్నాం, సరిచేస్తున్నప్పుడు ఆయనకి ఎందుకు నా సంగతి అంటున్నాం, సరిచేస్తున్నప్పుడు నా ఇష్టం అంటున్నాం. కానీ వాక్యం చెప్తుంది ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా, నీ మీద సరిచేసే అధికారము మొదటిగా దేవునికి ఉంటే ఆ అధికారాన్ని దేవుడు తన సంఘ కాపరికి ఇచ్చినట్లుగా వాక్యం బట్టి మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది సేవకులను మనం సన్మానించాలట. ఏం చేయాలండి అంటే ఆత్మ సంబంధమైన సేవకులు, శరీర సంబంధమైన సేవకులు చాలా మంది ఉంటారు. శరీరాన్ని ప్రేమించేవారు కాదు. శరీరాన్ని ఎంత బాగుందండి షర్టు, మంచి షర్టు, నాకు ఒక షర్ట్ కొనండి. మీకు తెలుసో తెలీదో మన బ్రదరు ఆ ట్రాన్స్లేషన్ చేస్తారు. సువార్తరాజు గారు ఎక్కడ ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేసిన తర్వాత ఒక మంచి షర్ట్ కొనేవాడు. నాకు ఒక మంచి దైవజనుడు. ఎంతో మందిని ఆయా ప్రదేశాలని తీసుకువెళ్తాడు. కానీ మంచి డ్రెస్ కొనుక్కోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి ఇష్టమైన. కొంతమంది ఆత్మీయంగా ఉంటారు కానీ శారీరక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. కానీ దైవికమైనటువంటి సేవకులను మనము ప్రేమించాలి, దైవికమైన సేవకులు మనము సన్మానించాలి. ఏం చేయాలండి? సన్మానము అంటే పూలదండ వేయడం కాదు. చాలామంది సన్మానం అంటే పూలదండ వేసేసి నమస్కారం పెట్టేసి అయ్యగారు చాలా మంచిది కాదు. వారు యొక్క కష్ట సుఖములలో, వారి బాధల్లో, వారి ఇరుకుల్లో, వారి సమస్యలలో వారు కొన్నటువంటి ప్రతి విషయములను కూడా అవసరమైతే మనం కూడా చేతోడు వాదుడుగా ఉండి వారికి సహాయం చేసేటువంటి మనసును మనము, బైబిల్ చెప్తున్న మాట, అపోస్తలుడైన పౌలు
సంఘంలో ఉన్నటువంటి వారికి, తెస్సలోనిక సంఘానికి చెప్తున్న మాటలు ఏంటంటే, నిన్ను ఆత్మీయంగా నడిపించే వారిని ప్రేమించాల్సిన అని పెద్దలకు చెప్తున్నాడు, సంఘ విశ్వాసులకు చెప్తున్నాడు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాడు. నేను ఆత్మీయంగా నడిపించే వారిని ప్రేమించు. మొదటి మెట్టు, నేను ఆత్మీయంగా నడిపించే వారిని సన్మానించు. ఏం చేయాలండి? సన్మానించు. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు సండే రాలేదనుకోండి, నీ ఇంటి పక్క వాళ్ళకి, సంఘంలో వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా బాధ ఉంది, కానీ కాపరికి బాధ ఉంటుంది. మన షారు రాలేదు ఆదివారం, వాళ్ళ బ్రదర్ రాలేదు, సమర్పణ గారు రాలేదు ఆదివారం. మేము మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఈ మధ్య బ్రదరు మన శేఖర్ బాబు గారికి ఫోన్ చేస్తున్నా, ఎత్తట్లేదే. మొన్న రోజున దొరికేశాడు ఆయన, ఆ దారిని వెళ్తా ఉంటే ఎదురైపోయాడు. బ్రదర్ ఏంటి సంగతి అంటే, బిజీ అయిపోయాను బ్రదర్, వర్క్ ఎక్కువైపోయాను. బహుశా మీ ఎవరికి ఒక వ్యక్తి సంఘములో ఆబ్సెంట్ అయితే మీరు వస్తాను వెళ్ళిపోతారు, కానీ ఒక సేవకుడికి ఉన్నటువంటి బాధ ఏమిటంటే, ఆ గొర్రె ఎందుకు రాలేదు, ఆ గొర్రెకి ఏమైంది, ఆ గొర్రెకు ఉన్నటువంటి కష్టం ఏమిటి, ఆ గొర్రెకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి, ఆ గొర్రె ఎందుకు రాలేదు, బహుశా ఆ గొర్రెకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని ఆలోచించేటువంటిది ఒక కాపరికి మాత్రమే ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇట్లా ఎందుకు మనం మన కాపరిని సన్మానించాలంటే, నీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. నీ పట్ల ప్రత్యేకమైన, నీ తల్లిదండ్రులు మర్చినా, నీ అన్నదమ్ములు మర్చినా, నీ కుటుంబంలో ఎవరైనా మర్చినా, మనల్ని మర్చిపోకుండా ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నవాడు ఆత్మీయ తండ్రి. అందుకే చాలామంది సంఘాల్లో నాన్నగారు అని పిలుస్తారు ఆత్మీయ తండ్రి. తండ్రి తర్వాత తండ్రి ఆయన. తండ్రి శారీరకంగా కంటే ఈ తండ్రి ఆత్మీయంగా నేను కన్నాడు. తండ్రి ఒకవేళ తన శారీరకంగా నువ్వు పుడితే, నీ ఆత్మీయ తండ్రికి, నీ ఆత్మీయ తల్లికి నువ్వు శారీరక ఆత్మీయంగా పుట్టావు. కాబట్టి నాన్న, మమ్మీ, డాడీ అని పిలుస్తావు. ఈరోజు ప్రియమైన దేవుని ఇట్లా సేవకుల్ని సన్మానించు. సేవకుని సన్మానిస్తే నీకు ఆశీర్వాదం. అపోస్తలుడైన పౌలుని ఎంతోమంది ప్రేమించారు, ఎంతోమంది గౌరవించారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు. కాబట్టి మొట్టమొదటిగా సేవకుల్ని ప్రేమించాలి, రెండవదిగా సేవకుల్ని సన్మానించాలి, మూడవదిగా సేవకుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. తెలుస్తా ప్రేమ ఏంటి గౌరవం ఎందుకు ఇవ్వాలి? సేవకులకి గౌరవం అంటే మీకోసం ప్రయాసపడతాడని, మీకోసం ప్రయాసపడి వస్తాడు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నా కోసం వస్తే నేను కానుకిస్తున్నాను కదా, నా కోసం వస్తే నేను ఆ రోజు నేను ఆయన కావలసినటువంటి కానుకలు ఇస్తున్నాను, ఆ రోజు వస్తున్నటువంటి అన్ని ఏర్పాటు చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ ప్రతిదినము ప్రతి ఆత్మ కొరకు ప్రయాసపడేవాడు దైవజనుడు. నీ ఆత్మ నశించిపోతే నీ కోసం ప్రార్థన చేసేవాడు. నీ ఆత్మ ఒకవేళ దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను చూసి బాధపడేవారు, నేను చూసిపోతే పోని అనుకునేవారు చాలా మంది ఉండొచ్చు. కానీ నీ కోసం ప్రయాసపడి, దుఃఖపడి, వేదనపడి దేవుని సన్నిధానంలో గోచాడేటువంటి ఒక దైవజనుడు నీకున్నాడు. ఆయన్ను గౌరవించాలి. కొన్నిసార్లు తక్కువగా చూస్తాం, కొన్నిసార్లు దైవజనుడు అంటే హీనంగా చూస్తాం, కొన్నిసార్లు దైవజనుడు అంటే తప్పుడుగా మాట్లాడతాం, కొన్నిసార్లు దైవజనుడు అంటే మన స్థాయి కంటే చాలా తక్కువ వాడు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో దైవజనుడు గౌరవించమంటారు, ప్రేమించమంటారు. ఇంకా అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, తిమోతితో చెప్తాను, తిమోతి దైవజనులను గౌరవించదు, తిమోతి దైవజనులను ప్రేమించు, తిమోతి దైవజనులు అనే వారిని, ఆ స్థలంలో ఉన్నటువంటి వారిని గౌరవించాలి, ప్రేమించాలి, వారికి ఇవ్వాల్సినటువంటి స్థాయిని వారికి ఇవ్వాలి అని చెప్తున్నాను. ఇది ఏమిటి అంటే ఆత్మ సంబంధమైన గౌరవం. ఆత్మ సంబంధమైన గౌరవం మన ఆత్మీయ తల్లిదండ్రులకు మనం ఇవ్వాలి. అలా ఇస్తే ఆశీర్వదించబడతావు, అలా ఇస్తే నువ్వు గౌరవించబడతావు, అలా ఇస్తే నీ జీవితంలో అనేకమైన
మేళ్లను దేవుడు చేస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క బాటలో ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలని తెస్సలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నారు. మనమందరం కూడా దైవజనుని యొక్క పనిని బట్టి, దైవజనుని యొక్క స్థితిని బట్టి ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి. ఒకవేళ ఈ రోజున ఎవరిని గౌరవించాలి? డబ్బున్న వారిని అనుకుంటున్నాం. ఎవరిని ప్రేమించాలి? డబ్బున్న వారిని అనుకుంటున్నాం. ఎవరిని మనం హెచ్చించాలి అంటే డబ్బే. ఈ రోజున డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. సమస్తము డబ్బు మీద నడుస్తుంది, కానీ అది లోకంలో పనిచేస్తారు. కానీ పరలోకానికి వెళ్ళడానికి పనిచేసేటువంటిది భక్తి, పరలోకానికి వెళ్ళడానికి పనిచేసేటువంటిది దేవుని యొక్క సన్నిధి, పరలోకానికి వెళ్ళేటువంటి జీవితంలో పనిచేసేటువంటిది ఆత్మ సంబంధమైన జీవితం. ఆ జీవితానికి పునాది దేవుడు, ఆ జీవితానికి పరిమాణములు నడిపించేవాడు కాపరి. కాబట్టి కాపరి, ప్రభు, వారిద్దరు కూడా కలిసి పనిచేసి సంఘాన్ని నడిపిస్తారు. ఆ సంఘంలో ఉన్న నీవు నేను కూడా లోకం యొక్క స్థితి వైపు కాకుండా దైవ సంబంధమైన స్థితి వైపు మనం ప్రయాణం చేస్తే పరలోకం అనేటువంటి స్థలానికి వెళ్తాం. అక్కడ నీకు డబ్బు ఉందా లేదా అని అడగరు, అక్కడ నీకు ఆస్తి ఉందా లేదా అని అడగరు, అక్కడ నీకు ఏమి ఈ లోకంలో కలిగి ఉన్నావో అక్కడ అడగరు. కానీ భక్తి ఉందా, విశ్వాసం ఉందా, ప్రభువుని నమ్ముకున్నావా, రక్షకుడిని ఎరిగి ఉన్నావా, సంఘములో ఎదిగావా, సంఘ కార్యక్రమంలో ఉన్నావా అని అడుగుతారు. ఆ కార్యక్రమంలో ఎదగడానికి మనం ఉండాలి, ఎదిగే జీవితం కలిగి ఉండాలని ఆశపడుతుంది. మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఉంటాడు. ప్రార్థన చేసి పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైనటువంటి స్థితి మాకు తెచ్చింది. సంఘాన్ని ప్రేమించే స్థితి, కాపరిని ప్రేమించే స్థితి, కాపరిని గౌరవించే స్థితి, కాపరికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చే స్థితి మాకు నేర్పించి అపోస్తలుడైన పౌలు నాయన కొరింథీ తెస్సలోనికి సంఘానికి రాస్తూ, ఇదిగో తండ్రి నాయన తిమోతికి చెప్తున్న మాటలు ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. మేము కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రేమించే మనసు, గౌరవించే మనసు, కీర్తిని తీసుకొచ్చే మనసు మాకు దయచేయండి. ముఖ్యంగా నాయన పరలోకానికి వెళ్ళే మార్గం, నేను కలిగి ఉండే మార్గం, ఈ లోకములో సమస్తమును నాయన ఈ లోక సంబంధమైన స్థితి మాకొద్దు, కానీ నీ స్థితి కావాలి, నీకు ఇష్టమైన స్థితి మాకు దయచేయండి. అటు స్థితిలో మమ్మల్ని నడిపించాను. బైబిల్ గ్రంథములు తండ్రి నాయన ప్రభు అనేక మంది భక్తులు ఉన్నారు, నిన్ను ప్రేమించి నీ వాక్యానుసారముగా నడిచిన వారు నీ దగ్గరికి వచ్చారు. నీ వాక్యాన్ని విడిచిపెట్టిన వారు నశించిపోయారు. మేము కూడా నీ వాక్యాన్ని విని నీ వాక్య ప్రకారంగా నడిస్తే నీ వైపు నడిచే మార్గంలో ఉంటాం, లేదంటే మేము కూడా నశించిపోతాం. సౌలు గొప్పవాడే కానీ, నాయన రాజు అయ్యాడు కానీ పాత నిబంధనలో, కానీ నీ మాటలు వినకపోవడం వల్ల నశించిపోయాడు. దావీదు పామరుడే కానీ, పనికిమాలిన వాడే, చిన్నవాడే కానీ నేను ఎరిగి ఉన్నారు, భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు. మేము ఎలా ఉన్నామో, మా జీవితాలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. నీకు ఇష్టమైన జీవితాలుగా మమ్మల్ని చేసి నడిపించి దీవించమని ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. సమయంలో ఆనుకులు